హాయ్ అండి. అనుకోకుండా ఒక ప్రయాణం అయితే చేయాల్సొచ్చిందనమాట. సడెన్‌గా అయితే కాలొచ్చింది. ఏంటి అని చెప్పి అనుకుని చూస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనమాట ఫంక్షన్ అయితే తగిలింది. ఏం ఫంక్షన్ ఏంటి అనేది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఊరైతే బయలుదేరుతూ ఉన్నామనమాట. బయలుదేరి ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే దిగిన తర్వాత అయితే ఈ వీడియో అనమాట ఇది. గుడివాడ అయితే దిగేసామండి ప్రస్తుతానికి. ఫంక్షన్ వచ్చేసి గుడివాడలో అనమాట. చాలా రోజులు అవుతుందండి. యాక్చువల్‌గా వరదల టైంలో మాకేంటంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండి మేమైతే వెళ్ళలేకపోయాము. ఇప్పుడైతే సరే అప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడైనా సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి తప్పకుండా అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి అయితే వెళ్ళామన్నమాట. చుట్టూ పొలాలు అయితే ఇలా ఉన్నాయండి. గుడివాడ దగ్గరలో అనమాట ఈ పొలాలన్నీ కూడా. చాలా బాగా అనిపించాయి. కొన్ని పొలాలు ఏంటంటే కొన్ని ఏరియాలో బుడమేరు వాగు అయితే ఉంది, అదైతే పొంగి కొన్ని పొలాలు అయితే మునిగిపోయాయి. అందులో మా పొలం కూడా అయితే మునిగిపోయిందండి. ఇంకా గుడివాడలో పొలాలు అయితే ప్రస్తుతానికైతే కొన్ని ఏరియాల్లో అయితే పొలాలు ఎంత బాగున్నాయన్నమాట. బాగున్నాయని చెప్పి నేను ఇలా వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. ఇంట్లో ఉండి అయితే బాగా బోర్ అయితే కొట్టేసిందండి. చాలా రోజులు అవుతుంది బయటకైతే వెళ్ళి. మేము అప్పుడప్పుడు ఇలా ఎక్కడికన్నా వెళ్ళాలంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామన్నమాట. అంటే గుడివాడని కాదు, బయట ఔటింగ్స్కి అలా వెళ్తూ ఉంటాం. ఈ మధ్య అయితే అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి, పిల్లలతో ఇంట్లోనే సరిపోతూ ఉందన్నమాట. ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఎక్కడికైనా వెళ్తూ ఉండాలి. అప్పుడు వెళ్తే మనకి కొంత బాధనైతే బయటకు వెళ్ళిన సమయంలో అయితే మర్చిపోవచ్చు అని చెప్పి నేను ఎక్కువ బయట జర్నీస్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటానన్నమాట. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటండి. ఇప్పుడైతే మనమైతే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆటో ఎక్కామండి. ఆటో ఎక్కినప్పుడు ఫంక్షన్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ ఏరియా ఏంటి అనేది గుడివాడ సరౌండింగ్స్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే అర్థమవుతుందన్నమాట చెప్పకుండా. ఇది వచ్చేసి ఐఆర్ఆర్ కాలేజ్ దాటిన తర్వాత అమ్మ అపార్ట్మెంట్స్ అండి. చాలా బాగుంది. పొలాల్లో పొలాల పక్కన అయితే ఈ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంట్లో ఫంక్షన్కి అయితే ఇదంతా కూడా ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట. రాగానే మాకైతే ఇలా స్వీట్స్ ఇచ్చి ఇంకా స్నాక్స్ అయితే పెట్టి కూర్చోబెట్టారండి. హాల్లో అయితే ఇలా కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా అత్త వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళకైతే పూజ అయితే జరిపిస్తారంట వాళ్ళ ఆచారం ప్రకారం. అలా పూజ అయితే జరిపించడం కోసం అయితే తీసుకెళ్తూ ఉన్నారు. నేను కూడా అయితే వాళ్ళతో పాటు అయితే వచ్చానండి. ఇక్కడైతే మామూలుగా అయితే బావి దగ్గర అయితే పూజ అయితే జరిపిస్తారు. ఇప్పుడున్న హౌసెస్లో బావులు అవి రేర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా పంపు దగ్గర అయితే చేపిస్తూ ఉన్నారనమాట. మాకేంటంటే అట్ల తద్దికైతే ఇలా జరిపిస్తారండి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అయితే ఇలా జరిపిస్తారనమాట. ముందుగా అయితే గౌరీదేవి పూజను అయితే జరిపిస్తూ ఉన్నారండి. గౌరీదేవిని అయితే పెట్టారు. తర్వాత ఏంటంటే పంపు చుట్టూ కూడా పసుపు కుంకుమ అయితే రాసి పెట్టారనమాట. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదండి, ఆ వీడియోస్ నేను అన్నీ కూడా పోస్ట్ చేశాను. తప్పకుండా మ్యారేజ్ అయిన వీడియోస్ అవన్నీ కూడా చూడండి. వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం అలా తల మీద అయితే అట్లా ముసుగు వేసి పూజ అయితే జరిపిస్తారంట. ఇప్పుడు గౌరీదేవికి అయితే పూజ అయితే జరిపిస్తున్నారండి. గౌరీదేవిని చేసి పూలై పెట్టారు ముందుగా. తర్వాత అయితే తాంబూలం అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే ఇలా ఫస్ట్గా అయితే ముందుగా అయితే గౌరీదేవిని అయితే పూజించాలంట. అందువల్ల నేను ముందుగా గౌరీదేవిని అయితే పూజిస్తూ ఉన్నారనమాట. నేను అదే ఎందుకు చేస్తారు అని చెప్పి అడిగితే తను ఇంకా వాళ్ళ ఆడపడుచు అయితే చెప్పారండి. ముందుగా అయితే డెలివరీ అయిన తర్వాత మాకైతే ఇలా పూజ అయితే జరిపిస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే కుటుంబం మొత్తం బాగుండాలి, ఇంకా ఆరోగ్యంతో అలాగే సిరి సంపదలతో బాగుండాలి అని చెప్పి జరిపిస్తారని చెప్పి వాళ్ళ ఆడపడుచు అయితే చెప్పారు. మాకైతే ఈ పూజ అనేది అట్ల తద్ది రోజు ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రం పూట అయితే బావి దగ్గర అయితే జరిపిస్తారనమాట. నాకు కూడా ఇలాగే పూజ అయితే జరిపించారండి అట్ల తద్ది వాయనాలు అయితే తీర్చినప్పుడు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆచారం ఉంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క టైంలో అయితే ఉంటుంది. వీళ్ళకైతే ఈ టైంలో, మాకైతే అట్ల తద్ది టైంలో అయితే అట్లా జరిపిస్తూ ఉంటారనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 5గురికి అయితే తాంబూలం అయితే ఇవ్వాలని చెప్పారండి. ఇప్పుడు ఫస్ట్ అత్తగారికి అయితే ఇవ్వాలని చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు వాళ్ళ అత్తయ్యకి అయితే ఇస్తున్నారు తాంబూలాన్ని. స్ట్రైట్గా అయితే ఇవ్వకూడదంట, పక్కగా పెట్టి ఇవ్వాలని చెప్పి ఆంటీ చెప్తూ ఉన్నారనమాట. నాకు కూడా తెలియదు, నేను కూడా అలా స్ట్రైట్గా ఇస్తూ ఉంటానన్నమాట తాంబూలం అనేది. పంతులు గారు చెప్పారు స్ట్రైట్గా ఇవ్వకూడదు, తాంబూలం అనేది పక్కకు పెట్టి ఇవ్వాలని చెప్పారు. అందువల్ల అట్లా ఇస్తుంది. తర్వాత వాళ్ళ ఆడపడుచు గారికి అయితే ఇవ్వాలని చెప్పారనమాట. తర్వాత వాళ్ళ ఆడపడుచు గారికి అయితే ఇచ్చారనమాట. తను నాకు అత్త కూతురు, అంటే మేనత్త కూతురు, సొంత మేనత్త కూతురు అండి, మరదల పిల్ల అనమాట.
ఇప్పుడు మరదల పిల్ల ఫంక్షన్కి అయితే వచ్చేసాను అనమాట. ఏం ఫంక్షన్ ఏంటనేది ఈలోపు గెస్ట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా అయితే చూపిస్తానమాట. మొత్తం 5గురికి అయితే తాంబూలం ఇవ్వాలని చెప్పి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడు మూడో వ్యక్తికి అయితే ఇస్తున్నారు. 5గురు ముత్తైదువులకి అయితే తాంబూలం అయితే ఇస్తారని చెప్పారనమాట. నాకు కూడా అయితే ఇచ్చేసిన తర్వాత ఒక చిన్న బిందెలో అయితే బిందె నీళ్ళన్నీ నింపుకుని ఇంట్లో అయితే తీసుకెళ్ళి పెట్టాలని చెప్పారు. ఇంకా అందువల్ల ఏంటంటే బిందులో అయితే నీళ్లు కొడుతూ ఉంది. ఇలాంటివి అంటే ఏమంటారు, కొట్టుడు పంపులు అంటారు కదండి, ఇలాంటివి సిటీలో అయితే చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం అటు సైడ్ అయితే బాగానే ఉన్నాయండి ఇట్లాంటి పంపులన్నీ కూడా. ఇంకా బావి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఇంక ఇలా అయితే ఈ పంపు దగ్గర అయితే ఇలా చేస్తూ ఉంటారనమాట. పల్లెటూరులో అయితే బావులు అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి, సిటీలో అయితే ఇంకా తక్కువ అనమాట. ఇప్పుడు ఆ బిందె నీళ్ళంతా కూడా నింపుకున్న తర్వాత తీసుకువెళ్ళాలని చెప్పి తనే ఇట్లా భుజం మీద మోసుకుని తీసుకువెళ్ళాలని చెప్పారండి. అవి మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి మందిరం దగ్గర అయితే పెట్టి మనం దండం పెట్టుకుని అయితే దేవుడి దగ్గర పెట్టాలి ఆ బిందెతో నీళ్ళని అని చెప్పారు. ఇంకా తను కూడా అలాగే ఆ బిందెతో నీళ్ళన్నీ కూడా ఇట్లా దేవుడి దగ్గర మందిరం దగ్గర అయితే పెట్టింది. తర్వాత ఇంటి నిండా కూడా ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట. ఇప్పుడైతే ఈ డెకరేషన్ చూడంగానే మీకైతే అర్థమవుతుంది నేనైతే ఏ ఫంక్షన్కి వచ్చాను అనేది మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే నేనైతే ఉయ్యాల ఫంక్షన్కి అయితే వచ్చానండి. దానికి ఎవరు పుట్టారు అనేది చూడాలి అంటే మళ్ళీ వీడియో అయితే చూడండి, అర్థమవుతుంది. డెకరేషన్ అయితే ఇలా చేపించారు, చాలా బాగుందనమాట. ఈ ఉయ్యాల వచ్చేసి 150 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్తూ ఉన్నారనమాట. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ చేసిన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఏంటంటే తరతరాలు ఇన్ని తరాల వరకు ఆ ఉయ్యాలని అలా దాచిపెట్టి అలా చేశారంటే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పడుకోబెట్టిన వాళ్ళని ఉయ్యాల పడుకోబెట్టిన వాళ్ళని ఏడవకుండా ఉండడం కోసం అలా బొమ్మనైతే పెట్టేశారండి. మేమందరం కూడా ఇలా హాల్లో అయితే కూర్చున్నాము అనమాట. వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ అండి. ఇంకా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నైబర్స్, ఇంకా పిన్ని, ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా ఇలా వచ్చారనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే బాబునైతే ఉయ్యాల్లో వేసేసామన్నమాట. అవునండి, బాబండి మా అత్తకి మనవడనమాట. అంటే నాకు మేనల్లుడు అవుతాడండి బాబు వచ్చేసి. బాబుది ఉయ్యాల ఫంక్షన్ అనమాట. ఉయ్యాల ఫంక్షన్కి అయితే మేమైతే వచ్చేసాం. బాబు పుట్టినప్పుడు బాబు అయితే యాక్చువల్గా ఏంటంటే విజయవాడలోనే అయితే పుట్టాడనమాట. మేము ఆ టైంలో ఏంటంటే వరదల్లో ఇరుక్కుపోయాం కదండి, అందువల్ల బాబుని అయితే చూడడానికి వెళ్ళలేకపోయాము. తర్వాత ఏంటంటే పురుడు స్నానానికి కూడా అయితే పిలిచారు. అప్పుడు కూడా మేము ఇంకా క్లీనింగ్ అవి చేస్తూ ఉన్నామండి. అప్పుడు కూడా వెళ్ళడానికి అయితే కుదరలేదండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కనీసం 2 సార్లు వెళ్ళలేకపోయాం. పుట్టినప్పుడు చూడడానికి వెళ్ళలేకపోయాము. తర్వాత కనీసం ఇప్పుడన్నా బాబుని చూడడానికి వెళ్దాము అని చెప్పి ఇట్లయితే ఫంక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఎక్కువ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటానండి. ఒక అత్తేమో బందర్లో ఉంటారు, ఇంకొక అత్తేమో గుడివాడలో ఉంటారు. 3 అత్తలు అనమాట. 2 అత్తలు బందర్లో ఉంటారు, ఇంకొక అత్త గుడివాడలో ఉంటారనమాట. వీళ్ళ ఇంటికి ఎక్కువ నేను వెళ్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు బాబునైతే ఉయ్యాల్లో వేసిన తర్వాత 3 సార్లు అయితే ఊపుతారు కదండి, అందుకని ఇక నేను కూడా అందరూ పెద్దవాళ్ళందరూ ముందుగా అయితే వేశారండి. ఉయ్యాల్లో వేసిన తర్వాత 3 సార్లు అయితే ఊపిన తర్వాత నేను కూడా వచ్చి ఇలా బాబునైతే ఉయ్యాల్లో ఊపుతూ ఉన్నాను అనమాట. ఇంకా బాబు అయితే బాగా ఏడ్చేశాడండి. అలా ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా బొమ్మనైతే అలా పెట్టేసరికి ఇచ్చేసి చక్కగా దాన్ని చూస్తూ ఇలా ఫొటోస్కి అయితే స్టిల్స్ అయితే ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఎలా ఉన్నాడు బాబు అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే బాగా నచ్చేసాడండి. ఇంకా ఉయ్యాల ఫంక్షన్ జరిగిన రోజు ఇంకా బాబుకి అయితే పేరు కూడా పెట్టేశారనమాట. బాబు పేరు వచ్చేసి మాన్విత్ అనమాట. ఇంకా ఆ రోజే బాబుకి నామకరణం కూడా అయితే జరిగిపోయింది. 2 ఉయ్యాల ఫంక్షను అలాగే నామకరణం కూడా 2 అయితే జరిగిపోయాయి. పంతులు గారిని కనుక్కొని ఆ రోజే కూడా నేమ్ సెరిమనీ కూడా చేశారనమాట. చుట్టూ పొలాలు, ఈ ఇల్లు అయితే నాకు బాగా నచ్చినాయి అని చెప్పి మీ అందరికీ అయితే నేనైతే ఇట్లా షేర్ చేస్తూ ఉన్నానండి. ఎంత బాగుందంటే ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మనకి సిటీలతో సంబంధం లేకోకుండా ఎంత బాగుందో. అలాగే చల్లగా గాలి కూడా వేస్తూ ఉందన్నమాట. ఇంకా మనకేంటంటే సిటీలో గాలి వేయదు, చుట్టూ పక్కన బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, గాలి వేయడం తక్కువ, పొల్యూషన్ ఎక్కువ. ఇది కూడా సిటీయే, బట్ ఏంటంటే కొంచెం ఊరికి చివరు ఉంది కాబట్టి నాకు ఎంతో ప్లెజెంట్గా అయితే అనిపించింది. ఇంకా చాలాసేపు అయితే ఇలా బయట అయితే బాల్కనీ దగ్గర అయితే ఇలా నుంచుని అయితే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా
రిటర్న్ అయితే బయలుదేరే ముందు ఏం చేసామంటే ఇంకా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు అయితే ఉండి నెక్స్ట్ ఈవినింగ్కి అయితే మళ్ళీ బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇలా ట్రైన్లో అయితే వస్తూ ఉన్నామన్నమాట. అప్పుడే వర్షం అయితే లైట్గా అయితే తుప్పర పడుతూ ఉంది. ఇంకా చాలా బాగా అనిపించిందండి. ఇంతకుముందు ఏంటంటే వర్షం పడితే బాగుండేది, ఇప్పుడు ఏంటంటే వర్షం పడితే భయం వేస్తుంది అనమాట మొన్న జరిగిన సిచ్యువేషన్స్కి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి.